నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు భిన్నత్వంలో ఏకత్వం సాధనకు ఐక్యతే కీలకమన్న రాష్ట్రపతి హైదరాబాద్లో జరిగిన లోక్ మంథన్ 2024లో ప్రసంగించిన ద్రౌపది ముర్ము దశాబ్ద కాలంగా భారత్లో సుస్థిర అభివృద్ధి అన్న ప్రధాని మోదీ గయానాలో భారత సంతతి ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నరేంద్ర మోదీ ముగిసిన శాసనసభ బడ్జెట్ సమావేశాలు 21 బిల్లులకు సభ ఆమోదం సభ నిరవధిక వాయిదా స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంటుపై శాసనసభలో చర్చ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనను అందిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో క్రీడా డ్రోన్ టూరిజం పాలసీలపై ప్రకటన రాష్ట్రంలో 100 డ్రోన్ కంపెనీలను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వార్తల్లోని వివరాలు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనను అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు శాసనసభలో ఈరోజు స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంటుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని చెప్పారు వెల్తీ హెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ఈ డాక్యుమెంట్ రూపొందించినట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వ అక్రమాల వల్ల వ్యవస్థలు విధ్వంసమయ్యాయని తెలిపారు 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లవుతుందని ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపుతో మనం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు ఆత్మ గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఆడబిడ్డల ఆత్మ గౌరవం పేరుతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిచ్చాం ఆ తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను దగ్గర 15 మంది ముఖ్యమంత్రులతో ఆ రోజు రాసి ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బ్రహ్మాండంగా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి స్వచ్ఛ భారత్ నిధులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మన రాష్ట్రంలో వస్తే 83 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్ల మీద పేరుకుపోయే పరిస్థితి వచ్చింది అది క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెట్టాం అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చారు ఒక రెండే పని చేస్తున్నాయి ఇంకో పక్క ఊర్లలో మీరు చూస్తే మీకు ఎక్కడ పైన కనపడుస్తూ ఉంటాయి వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టాం అక్కడనే రీసైక్లింగ్ కాంపోస్ట్ కన్వర్షన్ దాన్ని మళ్ళీ పొలాలకు వాడడం వాళ్ళు ఆ ఊర్లో ఉపయోగపడకపోతే మార్కెట్ ద్వారా కొని ఎక్కడ కావాలంటే అక్కడ అమ్మే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్పాం ఇవన్నీ చేస్తే దిశ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం అయిపోయింది మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మనందరి కళ రాబోయేది ఒక లెగసీగా తయారు కావాలి నేను జపాన్కి పోతే ఆ దేశం ఎక్కడ చెత్తే కనపడదు ఎక్కడ కాగితమే కనపడదు ఎక్కడన్నా కాగితం కనపడిస్తే ఆ కాగితం తీసుకొని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తాను ఆ కల్చర్ రావాలని కోరుకుంటున్నా అది వస్తే ఈ రాష్ట్రంలో క్రీడా పాలసీని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు శాసనసభ ముందుంచారు రాష్ట్రంలో క్రీడా టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు క్రీడా దినోత్సవం ఈరోజు స్వర్ణాంధ్ర క్రీడా బిరుదులను ప్రదానం చేస్తామన్నారు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ను 2% నుంచి 3%కి పెంచనున్నట్లు చెప్పారు 2047 విజన్తో గ్లోబల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు ఒలింపిక్ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో అర్హత కల్పిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పాలసీని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు శాసనసభ ముందుంచారు ఆంధ్రప్రదేశ్ డ్రోన్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటుందన్నారు ఇటీవల డ్రోన్ సమ్మిట్ విజయవాడలో జరిగిన డ్రోన్ షో సీ ప్లేన్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించామన్నారు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డ్రోన్ సిటీకి ఏర్పాటుకు కావలసిన భూమిని ఇప్పటికే అధికారులు పరిశీలించినట్లు చెప్పారు. రాష్ట్రంలో కనీసం 100 డ్రోన్ కంపెనీలను ఏర్పాటు చేసి 20,000 మందికి పైగా డ్రోన్ పైలట్ శిక్షణ అందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. డ్రోన్ రంగంలో ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. పర్యాటక శాఖ పాలసీని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సభ ముందు ఉంచారు. పర్యాటకానికి పరిశ్రమల హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లయిందని మంత్రి పేర్కొన్నారు. పర్యాటక విధానం 2024-29 రాష్ట్రంలోని సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోగభివృద్ధిని, ఉపాధి కల్పనను, సంస్కృతి మార్పిడిని పెంపొందించే విధంగా నూతన పాలసీ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కేవలం పర్యాటక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక, కోస్తా తీర పర్యావరణం, అడ్వెంచర్ పర్యావరణం, వెల్నెస్ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకుని పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు స్థానిక ప్రజలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఉద్దానంలో నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంలో సౌకర్యాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పరిశోధన కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 2019 ముందు వరకు ఉద్దానంలో అందించే సౌకర్యాలపై ప్రభుత్వం స్పష్టంగా ముందుకు సాగిందని, అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈ అంశాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆర్భాటంగా పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారని, అయితే అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచే అంశాన్ని విస్మరించిందన్నారు. 6 మంది నెఫ్రాలజిస్టులకు గాను 1 మాత్రమే ఉన్నారని, యూరాలజిస్టులో 6 మందికి గాను 2 మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. ఇలా ప్రతి విభాగంలో తగినంత మేర సిబ్బంది నియామకాలను గత ప్రభుత్వం చేపట్టలేదన్నారు. 61 మంది నిపుణులు ఉండాల్సిన ఈ కేంద్రంలో కేవలం 17 మందే ఉన్నారన్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 10 రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 59 గంటల 57 నిమిషాల పాటు సభ జరిగిందని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు 8 ప్రకటనలు చేసినట్లు చెప్పారు. 21 బిల్లులు సభలో ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులు ఆమోదం పొందినట్లు వివరించారు. వివిధ అంశాలపై 120 మంది సభ్యులు మాట్లాడినట్లు చెప్పారు. 3 ప్రభుత్వ తీర్మానాలను ఆమోదించామని ఉపసభాపతిని ఈ సమావేశంలోనే ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభాసంశం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది, 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం క్రింద ఒక చర్చ చేపట్టింది, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. పత్తి కొనుగోళ్ల అంశంలో జరుగుతున్న జాప్యాన్ని అధిగమించే అంశంపై గుంటూరు పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టి సారించారు. కేంద్రంతోనూ సీసీఐ ఉన్నతాధికారులతోనూ ఈ సమస్యపై చర్చించిన అనంతరం ఈరోజు ఆయన గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో 61 కొనుగోలు కేంద్రాల ద్వారా 24 గంటల్లోపు కొనుగోళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకే కొనుగోలు జరుగుతుండగా శనివారం కూడా పత్తి కొనుగోలు చేసేలా ప్రతిరోజు సాయంత్రం 7:30 వరకు రైతులకు చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
ఓపెన్ అవ్వాలి. ఇప్పటి వరకు 40 ఎన్నో ఓపెన్ అయినాయి, ఇంకొక 20 ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ప్రతి మండే టు ఫ్రైడే మాత్రమే కొంటా ఉన్నారు. ఇక్కడ మోర్ దాన్ 60% ఫార్మర్స్ అందరూ కూడా టెనెంట్ ఫార్మర్స్, వాళ్ళు స్టోరేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సాటర్డే కూడా కొనుగోలు చేయాలని చెప్పాం. దానికి కూడా వాళ్ళు అగ్రీ అయ్యారు. ఫీల్డ్స్లో వర్క్ చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది తన ఇష్టం కాదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయవాడ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సభ్యులను అసెంబ్లీకి రావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. వారు వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తామని, వారు రాకపోతే ఆ హోదా ఇవ్వడం అనేది తన చేతిలో లేదని వివరించారు. నేనైతే రమ్మని స్టేట్మెంట్ ఇచ్చాను. చూసుకుంటూ మీరు ఎమ్మెల్యే తప్పుంది మాట్లాడడానికి, చాలా స్లోగా పోయి వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, ప్రజా సంస్కృతి చెప్పి వచ్చేగా నేను బాధ్యతగా చెప్పాను. డెసిషన్ అతను చెప్పాలి. నాకు ప్రతిపక్ష హోదాని ఇస్తే నేను వస్తాను. ప్రతిపక్ష హోదా కూడా చట్టం ఉందమ్మా, నా ఇష్టం కాదు. భారతదేశ శాసన మండలిలో ప్రజా సమస్యలపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు అవకాశం ఇవ్వలేదని మండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే నెపంతో పలువురు అమాయకులను కూటమి ప్రభుత్వం వేధిస్తుందన్నారు. అకృత్యాలు, తప్పుడు కేసులు, దౌర్జన్యకాండ, ఈ దాష్టికాలపైన మాట్లాడాలి, చర్చించడానికి అవకాశం ఇవ్వండి, వాయిదా తీర్మానాన్ని ఇవ్వండి అంటే కనీసం స్పందించలేదు. మరి మేము ఎక్కడ మాట్లాడాలి? సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి సోషల్ మీడియా పేరుతో నేటికి రాష్ట్రంలో సుమారు 100కు పైచిలుకు చాలామంది అమాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా మహిళలకు కలిగిన లబ్ధిపై అధికార పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ వరుదుల్ కళ్యాణి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ లబ్ధిదారులకు అందించిన సాయంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండలి సభ్యులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారన్నారు. దీనిని వైఎస్ఆర్ పార్టీ సభ్యులం ఖండిస్తున్నట్లు చెప్పారు. నిజంగా సిగ్గుచేటు, అధికార మత్తులో అహంకారంతో బాధ్యతారాహిత్యంతో ఆవిడ ఈ విధంగా మాట్లాడారని మేము భావిస్తూ ఉన్నాము. అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి కూడా మహిళలంటే అభిమానం లేదు, గౌరవం లేదు. ఇలా చులకన చేసి ఇలా అవమానిస్తూ మాట్లాడుతూ ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ తెలుసు 2,78,000 కోట్ల రూపాయలు అత్యంత పారదర్శకంగా డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్స్లో వేయడం జరిగింది. అందులో ఎక్కువ ప్రజాస్వామ్యంలో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని సాంప్రదాయంగా ప్రతిపక్షానికి కేటాయిస్తుండగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనికి తిలోదకాలు ఇచ్చిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిని అధికార పార్టీ సభ్యులు చేపట్టడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు జరగలేదన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు, వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్షానికి ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు. ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏవైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు, వాటికి సంబంధించిన లెక్కలకు విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్లో జరుగుతున్న పుష్ప ప్రదర్శనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. హరితప్రియ ప్లాంట్ లవర్స్ వెల్ఫేర్ సొసైటీ, రోజ్ సొసైటీల ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ పుష్ప ప్రదర్శన జరుగుతుంది. కడియం, బాపట్ల, కేరళ, ఢిల్లీ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పుష్పించే పుష్పాలను వివిధ రూపాల్లో ఇక్కడ అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాహకులు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ నెల 25 వరకు జరిగే ఈ పుష్ప ప్రదర్శన ద్వారా మొక్కలను ఇళ్లల్లో పెంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. కొంతసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. అట్లా 8 సంవత్సరాల నుంచి మనం నడుపుతూ ఉన్నాం దీన్ని. ఈ ఎగ్జిబిషన్కి గొప్పతనం ఏంటంటే అందరూ లేడీసే, మొత్తం ఆల్మోస్ట్ 95% లేడీసే ఈ దీంట్లో పాల్గొని అందరినీ, ప్రముఖులందరినీ పిలిచి అందరినీ ఇన్వైట్ చేసి లేడీస్ని, పిల్లల్ని అందరినీ జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఒక ఈ 4 రోజులు 22 నుంచి 25 వరకు జరిగే ఈ 4 రోజుల ఎగ్జిబిషన్ ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది.
మేమందరం కూడా మొక్కల ప్రేమికులమే. ఈ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ గురించి మేము ఇది స్టార్ట్ చేశాము. దీంట్లో వివిధ నర్సరీలు వేరే వేరే చోటల నుంచి వచ్చారండి. హార్డీ ప్లాంట్స్ అండి, చాలా తక్కువ మెయింటెనెన్స్ కూడాను, నీళ్లు కూడా అవసరం ఉండదు. 3 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి పోసినా కూడా అచ్చు గులాబీల్లాగా పోస్తాయి అవి. ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ అని ఇప్పుడు వరకు మనకి ఇండియాలో దొరకని ఫ్రూట్ ప్లాంట్స్ కూడా వారు ఎగ్జిబిట్ చేశారండి. అంటే అవన్నీ థాయిలాండ్ నుంచి, జపాన్ నుంచి దిగుమతి అయినవి. ఇంకో 4 ఏళ్లకు కానీ అవి మనకు మార్కెట్లో రావా ఫ్రూట్స్. అలాంటి కొత్త రకం ఫ్రూట్స్ ఉన్నాయండి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారండి ఒకరు, వారు కూడా అట్లాగే చాలా అరుదైన ఫ్రూట్ ప్లాంట్స్ కూడా తెప్పించారండి. అవన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఈరోజు నిత్యం వచ్చే వ్యర్థాలని, కిచెన్ వేస్ట్ని, అట్లాగే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలు, నిత్యావసరం నుంచి వచ్చే మన కాలేజీలు, అట్లా రైతు బజార్ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి మనం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో 350 టన్నుల వ్యర్థాలని 100 టన్నుల ఎరువుగా వర్మీ కంపోస్ట్ ప్రక్రియ ద్వారా మనం మారుస్తా 100 ఎరువు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. కొత్త వాషింగ్ మెషిన్ బాగుంది. ఏమైంది? ఈ షాపింగ్ పై 2000 వరకు క్యాష్ బ్యాక్ వచ్చింది. కేవలం QR కోడ్ స్కాన్ చేయాలి. దుమ్ము దులిపేస్తుంది అనుకుంటా కదా. బ్యాంక్ అకౌంట్ ది డబ్బు రిసీవ్ చేసుకునే సమయంలో QR కోడ్, స్కాన్, పిన్ లేదా OTP లాంటివి అవసరమే ఉండదు. అవి కేవలం పేమెంట్ చేయడంలో అవసరం అవుతాయి. అందుకే తెలియని కోడ్ లేదా లింక్ల నుండి జాగ్రత్తగా ఉండండి, నష్టపోకండి. బ్రతికిపోయాం పెద్ద నష్టం నుండి. ఈ కొత్త నష్టం. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అన్ని అంశాల్లో సర్వతోముఖ అభివృద్ధి సాధించే దిశగా ప్రధాన ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం కృషి చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. కాకినాడ JNTU అలుమ్ని ఆడిటోరియంలో నిర్వహించిన మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావితర పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక పాత్ర ఉంటుందన్నారు. నా దృష్టికి వస్తున్నాయో, రెండోది కొన్ని ఇష్యూస్లో ఫోకస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఇస్ వెరీ హై. దాని గురించి ఒకసారి మీ ఫీడ్బ్యాక్ అనుకుందామని ఒకటి. రెండోది నా వైపు నుంచి కొన్ని థాట్స్ ఒకసారి షేర్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో అంతకుముందు దయచేసి ప్లీజ్ మ్యూట్ యువర్ ఫోన్స్ అండ్ దయచేసి ఫోన్లు మ్యూట్ చేయండి. విల్ గో అజెండాలో ఒక ఇనిషియేటివ్ అనుకున్నాం. సో అట్ డిస్ట్రిక్ట్ లెవెల్, సో ఈరోజు మీ ద్వారా ఆల్ టీచర్స్ కి, ఆల్ స్కూల్స్ లో ఒక మంచి అలవాటు స్టార్ట్ అవ్వాలని అనుకుంటున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, సో లాస్ట్ 5-6 months లో అట్లీస్ట్ 12 to 13 కేసెస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్. అంటే చైల్డ్ అబ్యూస్ అంటే నాట్ అట్ ఏదో మనం సైబర్ మోసాల నియంత్రణకు బ్యాంకు అధికారులు కూడా బాధ్యత వహిస్తూ సైబర్ కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు సహకారాన్ని అందించాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్లు, ఇతర అధికారులతో ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వకుల్ జిందాల్ మాట్లాడుతూ సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని, మోసగాళ్లు కొత్త తరహాల్లో మోసాలకు పాల్పడుతూ ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారని, ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంకు అధికారులు కూడా సకాలంలో స్పందించాలన్నారు. దర్యాప్తు అధికారులు అడిగిన సమాచారాన్ని సకాలంలో అందిస్తే బాధితులకు తగిన న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నారు. దాంట్లో దే ఆర్ టార్గెటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సో అందరికీ ఫోన్ కాల్ వస్తున్నాయి, ఏదో విధంగా కొత్త మెథడ్స్ తో, మోడల్స్ ఆఫ్ బ్రాండింగ్తో వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. తిరుమలలో పేరుకుపోయిన తడి, పొడి చెత్తను 3 నెలల్లో తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి చర్యలు తీసుకుంటామని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె శ్యామలారావు తెలిపారు. తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో డంపింగ్ యార్డ్ను ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితో కలిసి ఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా బయో వేస్ట్ మేనేజ్మెంట్ పద్ధతిలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఈవో శ్యామలారావు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయని, శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను ఉపయోగించుకోవడానికి కన్సల్టెంట్ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 1,00,000 మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ
మెటీరియల్ ఉంది, మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో 60,000 దాకా 30 సంవత్సరాల నుంచి పేరుకున్న మెటీరియల్, మిగిలిన ఒక 40,000 దాకా దాంట్లో ఆ మెటీరియల్ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ, సాయిల్ కానీ, బౌల్డర్స్ కానీ, ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్, లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీస్ ఫ్యూయల్గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటినీ ఒక 3-4 నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మొత్తం మీద భిన్నత్వంలో ఏకత్వ సాధనకు ఐక్యతే కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో అనేక సమాజాలు ఉన్నాయని, అయితే ఐక్యతే అన్ని సమాజాలను కలిపి ఉంచుతోందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన లోక్ మంథన్ 2024 కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత్లో భిన్నమైన సంస్కృతులు ఉన్నాయని, అయితే వీటి మూలం ఐక్యతలోనే ఉందన్నారు. ఇంద్రధనస్సు మాదిరిగా జాతీయ ఐక్యత కొనసాగుతోందన్నారు. ఎన్ని జాతులు ఉన్నప్పటికీ మనం భారతీయులమనే భావనను మరిచిపోవద్దని సూచించారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు ప్రజలు ఐక్యంగా ఉండాలన్నారు. తను 2018లో రాంచీలో జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని రాష్ట్రపతి ప్రస్తావించారు. मजबूत बनाना सभी देशवासियों का कर्तव्य है। मुझे ये देखकर प्रसन्नता होती है कि आप सब ऐसे सार्थक समारोह का आयोजन करके देशवासियों में सांस्कृतिक स्वाभिमान की भावना को प्रबल बनाते हैं। देवियों और स्वजनों, मुझे बताया गया है कि ये संगोष्ठी राष्ट्र को सर्वप्रथम मनाने और उसी मान्यता के अनुसार कार्य करने वाले निष्ठावान लोगों को एक प्रभावी मंच प्रदान करती है। దశాబ్ద కాలంగా భారత్ సుస్థిర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గయానా పర్యటనలో భాగంగా ఆయన భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో భారత్ అనేక రంగాల్లో దూసుకుపోతుందని తెలిపారు. ఆర్థికంగా పురోగభివృద్ధి సాధించిందన్నారు. గతంలో 10వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ప్రస్తుతం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని తెలిపారు. భారతదేశానికి యువతే అతిపెద్ద సంపదగా ఉందన్న ప్రధాని వారి కారణంగానే ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద స్టార్టప్ దేశంగా మారిందన్నారు. కృత్రిమ మేధ, ఈ-కామర్స్, ఫిన్టెక్, అగ్రికల్చర్, టెక్నాలజీ సహా అనేక రంగాల్లో ప్రపంచానికి భారత్ వేదికగా మారిందని తెలిపారు. సంస్కృతి, క్రికెట్ సహా అనేక విషయాల్లో భారత్తో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించుకున్న దీపావళికి ఒక ప్రత్యేకత ఉందని, 500 ఏళ్ల తర్వాత బాలరామయ్య అయోధ్యకు తిరిగి వచ్చారని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణానికి గయానా నుంచి పవిత్ర జలాలతో పాటు శిలలను కూడా తీసుకువచ్చామని గుర్తు చేశారు. ఇండియా out of an Indian. India and Guyana are proud of our rich and diverse culture. We see diversity as something to be celebrated, not just tolerated. Our countries are showing how cultural diversity is our strength. India is a global hub for e-commerce, AI, fintech, agriculture, technology and more. We have reached Mars and the moon. From highways to highways. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 116వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారమవుతుంది.
మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు ఉదయం ప్రారంభం కానుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న ఒకే విడతలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మహావికాస్ అఘాడియాలు హోరాహోరీగా తలపడ్డాయి. శనివారం ఉదయం 7 గంటల నుంచి మహారాష్ట్ర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ను విధించింది. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పహారాను పెంచారు. విజయం సాధించిన అభ్యర్థులు, పార్టీలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బాణాసంచా కాల్చరాదని, సంబరాలు చేయరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ రాష్ట్రంలో మొత్తం 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ నెల 13న తొలి దశ, ఈ నెల 20న తుది దశల్లో జరిగిన పోలింగ్కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జార్ఖండ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండీ కూటమి అధికారం కోసం తలపడుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం, సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఈరోజు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్జీ బృందం తనిఖీలు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 10 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా సిబ్బంది గుర్తించారు. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో AK-47, ఇతర మందుగుండు సామగ్రి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 1961 పాయింట్ల లాభంతో 79,117 పాయింట్ల వద్ద, నిఫ్టీ 557 పాయింట్లు లాభపడి 23,907 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ₹84.46గా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మొదటి రోజు టీమిండియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్రం ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు. విరాట్ కోహ్లీ, సుందర్, హర్షిద్ రాణా, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, పంత్లు స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభం నుంచే వరుస షాకులిచ్చారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ 19 పరుగులతో, మిచెల్ స్టార్క్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో ఇంకా 83 పరుగులు వెనుకంజలో ఉంది. హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానాథ్ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తదుపరి 2 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.